హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక ప్రాసెస్లోకి వెళ్దామండి. జింజర్ చాక్లెట్, అల్లం చాక్లెట్లు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు. ఇది ఒక రోగ నిరోధక శక్తిలాగా ఉపయోగపడుతుంది. దీని ప్రాసెస్ చేస్తూ మనం దీని ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ అల్లం తీసుకున్నానండి. ఇక్కడ మంచిది ఫ్రెష్ది, అంటే మరి ఎండిపోయింది కాకుండా ఫ్రెష్ అల్లం అనేది తీసుకొని క్లీన్ చేసుకుని దాని మీద తొక్క అనేది పీల్ చేసేసుకోవాలి. మట్టి అవన్నీ పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పచ్చిదే వాడుకోవాలండి. దీనికి ఉడకబెట్టడం, ఫ్రై చేయడం అవేమీ అవసరం లేదు. సో అల్లం ముక్కలు ఇలాగ నీట్గా పీల్ చేసేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ అల్లంతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవి రెండు కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొక ప్యాన్లో బెల్లం అనేది వేసుకోవాలండి. బెల్లం ఎంత అంటే మీ తీపి తగ్గట్టుగా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 50 grams ఆఫ్ బెల్లం తీసుకున్నాను. దీనికి కొంచెం నీళ్ళండి. బెల్లాన్ని మనం పాకం పెట్టుకోవాలన్నమాట. అరిసెల పాకంలా కాకుండా మరి ముద్దురు కాదు, గట్టి కాదు, మీడియంలో బెల్లం పాకం అనేది తీసుకోవాలి. చూసారా, ఇక్కడ అల్లం జీలకర్ర మనం గ్రైండ్ చేసుకున్నాము. కొంచెం ఈ మాత్రం పేస్టే. నేను లైట్గా వాటర్ యాడ్ చేశాను, ఉప్పు కూడా వేసాను కాబట్టి ఆ మాత్రం వచ్చింది. మరీ చట్నీలాగా జారుగా చేయకూడదండి. అది పాకం తయారయ్యి మనకి చాక్లెట్ ఆ టెక్స్చర్లోకి రావడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. ఈ లోపల బెల్లం అనేది ఉడుకుతుందండి. ఉడుకుతున్నప్పుడు అందులోపల మనం మిక్సీ చేసుకున్న అల్లం జీలకర్ర పేస్ట్ కూడా వేసేసి మొత్తం అంతా బాగా బాయిల్ అయ్యేటట్టుగా చూసుకోవాలన్నమాట. చెప్పాను కదండి, కొంచెం దగ్గరగా అవ్వాలన్నమాట. దగ్గర పాకం అంటే ఒక గట్టిగా థిక్నెస్ అనేది రావాలి. అది ఎలా అన్నది నేను చూపిస్తాను. ఇందులో మనం జీలకర్ర, అల్లము, బెల్లమే వాడాము. కొంచెం ఉప్పు, చాలా చిటికెడే అండి ఉప్పు. దీంట్లో లైట్గా పసుపు వేసుకోవచ్చు, మంచిది. యాంటీబయాటిక్ పసుపు గురించి మీకు అందరికీ తెలిసిందే. సో దీని ఉపయోగాలు ఏంటంటే పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు. ఈ జింజర్ చాక్లెట్ అనే దీంట్లో నేను కోకో పౌడర్ కానీ ఇంకేదైనా చాక్లెట్కి సంబంధించింది ఏది లేదు. మనం జింజర్ చాక్లెట్ అనగానే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది బెల్లంతో మాత్రమే మనం తయారు చేసుకుంటాం. ఇది మెయిన్గా ఏంటంటే బెల్లము, అల్లము, జీలకర్ర మూడు కూడా ఒంటికి చాలా చాలా మంచివి. ఇప్పుడు నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి వేస్తే ఇంకా ఇది టెక్స్చర్ అనేది బాగుంటుంది అనమాట. మనం అనుకున్న టేస్ట్ వస్తుంది. అండ్ మనం చాక్లెట్ అనేది రౌండ్గానా లేదా చాక్లెట్ షేప్లోనా, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇది బాగా దగ్గర అవ్వాలండి. ఇంకా అలా చిన్నగా మంటలో ఇగోండి ఈ మాత్రం దగ్గర అవ్వాలి. ఇలా చిక్కగా అయితే పక్కకు తీసి పెట్టుకుంటే చల్లగా అయిన తర్వాత మనకి నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. సో ఇది తయారు చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు చలికాలంలో ఒక రకంగా, ఎండాకాలంలో ఒక రకంగా, వర్షాకాలంలో ఒక రకంగా కాకుండా వైరల్ ఫీవర్స్ అనేవి అన్ని రకాల్లోనూ ఒకే రకంగా వస్తున్నాయి. సో ఇది మనకి ఇమ్యూనిటీ పెంచుతుంది. బయట కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు డస్ట్ ఎలర్జీ, స్మోకు, కాలుష్యము వీటన్నిటితోని ఇప్పుడు మనకి ఒకరి ద్వారా ఒకరు పిల్లలు స్కూల్లో ముట్టుకొని ఆడుకోవడము, ఒకరు తినడము, ఇవన్నిటికీ మనము వచ్చినప్పుడే దాన్ని సిరప్, మెడిసిన్ తీసుకునే ప్రికాషన్స్ కన్నా ముందు నుంచి మన బాడీని ఇమ్యూనిటీకి అంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా ఇది డైలీ ఒకరు తీసుకోండి, ఒకటి తీసుకోండి. ఒక చాక్లెట్ లెక్క చాలా మంచిది. ఒకేసారి బైట్ చేయకుండా దీన్ని చప్పరించాలన్నమాట. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదండి. చప్పరిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇందులో మీకు ఇంకా ఏ కావాలంటే ఆ ఫ్లేవర్స్ యూస్ చేసుకోవచ్చు. దాల్చిన చెక్క యూస్ చేసుకోవచ్చు, లవంగాలు యూస్ చేసుకోవచ్చు. పిల్లలకి కాబట్టి అల్లము, జీలకర్ర, బెల్లం ఇది సరిపోతుంది. మీరు చూసారు కదండి, కొంచెం గట్టిగా రాగానే దాన్ని దించేసి ప్లేట్కి నెయ్యి రాసుకొని మనము ఆ సిరప్ అనేది వేసిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి నచ్చిన షేప్లో తయారు చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే రోజుకొకటి పిల్లలకి ఇది చాక్లెట్ లెక్క మంచిది అనిస్తే బెల్లం టేస్ట్ కొంచెం ఉంటుందండి. ఆ ఘాటు, అల్లం ఘాటు అనేది ఉంటుంది, జీలకర్ర ఘాటు అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కొంచెం నచ్చచెప్పి రోజుకొక చిన్న ఆ మాత్రం షేప్ బాగాలేదనేది ఇస్తే మంచిది. అన్ని రకాలుగా వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారనమాట. ఎండాకాలంలో కూడా కొంచెం మనకి వేడి వల్ల కొన్ని దగ్గులు వస్తుంటాయి, చలికాలంలో ఒక రకంగా వస్తుంది. సో ఏంటంటే మనం ముందే పిల్లల్ని ఆ రోగ నిరోధక శక్తిని తట్టుకోవడానికి ప్రిపేర్ చేయాలన్నమాట.